హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కార్న్ చాట్. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. అలాగే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. అలాగే వీడియో మొత్తం చూడండి, చాలా సింపుల్ ప్రాసెస్, మీకు అర్థమవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ముందుగా కుక్కర్ని తీసుకుని మొక్కజొన్న కంకులు 2 తీసుకుంటున్నానండి. నేను నార్మల్ కంకులనే తీసుకున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే స్వీట్ కార్న్ కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వాటిల్లో తగినంత వాటర్ పోసుకోండి. ఇంచుమించుగా 2 గ్లాసుల వరకు వాటర్ పడుతుంది. వేసుకున్న తర్వాత పైన లిడ్ పెట్టేసుకుని ప్రెషర్ కూడా పెట్టుకుని మనం వీటిని బాయిల్ చేసుకుందాము. 2-3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. చూడండి, చూపిస్తున్నాను. ఇవి బాయిల్ అయిపోయాయి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇవి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకుని ఇవి కాస్త చల్లగా అయిన తర్వాత వీటిని మనం కార్న్ని సెపరేట్ చేసేసుకుందాము. చూసారు కదా, మనకి ఇవి చక్కగా కుక్ అయిపోయాయి. నేనైతే 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి. 2-3 విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది. అలాగే వీటిని బాయిల్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ని కూడా యాడ్ చేస్తే ఈ టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. మనకి చాట్ చేసుకోవడానికి ఇవి అవసరం ఉంటాయండి. కీరాలు 2 తీసుకున్నాను. అలాగే పెద్ద సైజు ఆనియన్ 1 తీసుకున్నాను. నిమ్మకాయ సైజు అంత టమాటాలు 2 తీసుకున్నాను. అలాగే 1 పచ్చిమిర్చి, అలాగే 2 క్యారెట్లు తీసుకుని సన్నగా తురిమి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. వీటిని కూడా మనం ఫ్రై చేయము, డైరెక్ట్గా అలానే చాట్లో యాడ్ చేసేసుకుంటాము. అలాగే కార్న్ కూడా మనం చల్లగా అయిపోయాయి. వాటిని కూడా సెపరేట్ చేసేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా సెపరేట్ చేసేసి పెట్టుకోవాలి. ఇవి మనకి చక్కగా బాయిల్ అవ్వాయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం సెపరేట్ చేసి పెట్టుకున్న కార్న్ అందులో యాడ్ చేసేద్దాము. ఇవి బాగా గట్టిగా ఉండొద్దు, అలాగని ఎక్కువ కుక్ అయిపోయినా బాయిల్ అయిపోయినా కూడా బాగుండదు. నెక్స్ట్ 1 ఇంచ్ వరకు నేను అల్లంని బాగా సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఓన్లీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. అలాగే పచ్చిమిర్చిని చాలా ఫైన్గా చాప్ చేసి వేసుకుంటున్నాను. చూసారు కదా, 1 పచ్చిమిర్చి సరిపోతుంది మనకి. అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, నెక్స్ట్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇవి యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. తర్వాత నెక్స్ట్ కీరా అవి యాడ్ చేద్దాము. ఫస్ట్ అయితే వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. చాట్ మసాలాను కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కీరా పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. కీరాలు కూడా మనం ఫస్టే యాడ్ చేస్తే బాగా మిక్స్ చేస్తాం కదా, అందులో మనకి ఇవి మెత్తగా అయిపోతాయి. అందుకని నేను నెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కీరాలు యాడ్ చేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు సన్నగా తురుముకున్నాం కదండి, ఆ క్యారెట్ను కూడా యాడ్ చేసేద్దాము. నేను క్యారెట్ యాడ్ చేస్తున్నాను కదా, ఆ ప్లేస్లో మీకు కావాలి అనుకుంటే బీట్రూట్ని కానీ లేదా స్వీట్ పొటాటో ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము. ఆల్రెడీ మనం కార్న్ బాయిల్ చేసేటప్పుడు కూడా యాడ్ చేసాం కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎంత అవసరమైతే అంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేశాక లాస్ట్లో నిమ్మకాయను కూడా పిండుకుందాము. నేను ఇందులో యాడ్ చేసిన ఏ కాయగూరలను కూడా బాయిల్ చేయలేదండి, అలాగ పచ్చిగానే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, మన చాట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, అలాగే చాలా హెల్దీ కూడా.
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.